హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. 50 ఏళ్ల పైబడిన వారి పింఛన్ల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించి నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారు. ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రారంభించింది. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఆర్టీసీల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, అలాగే ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర, ఇలాంటి పథకాలను విజయవంతంగా అమలు చేయగలిగింది. అయితే తాజాగా మరో ఎన్నికల హామీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 50 సంవత్సరాలకే ఎస్టీ, ఎస్సీ, బీసీలకు పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిపైన ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లయితే తెలుస్తోందండి. రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. 5 మంత్రులతో కూడిన సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని, మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఎన్నికల సమయంలో 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పింఛను అందిస్తామనే హామీ అమలుకు గాను ఇప్పటికే సర్వే అయితే పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 నుంచి 60 ఏళ్ల మధ్య వీరు 15 లక్షల మంది ఉన్నట్లయితే గుర్తించగా, వీరికి పింఛను అందించేందుకు కార్యాచరణ అయితే రూపొందించాలని అన్నారండి. ఇక ఈ పింఛన్లకు కావాల్సిన అర్హతలు ఏమని ఒకసారి చూసుకున్నట్టయితే, పింఛనుదారుకి ఖచ్చితంగా 50 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. అలాగే 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు అయితే రాకుండా ఉండాలండి. అలాగే తమ కుటుంబంలో 4 చక్రాల వాహనం అయితే ఉండరాదు. మున్సిపాలిటీ పరిధిలో 1000 చదరపు అడుగుల కన్నా విస్తీర్ణం ఎక్కువ ఉండరాదు. అంటే మీకు స్థలము 1000 చదర అడుగుల లోపలే అయితే ఉండాలి. ఇక తమ కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగం అయితే చేస్తూ ఉండరాదు. తమకు 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి భూమి ఉండరాదండి. అలాగే మెట్ట 7 ఎకరాల లోపు అయితే ఉండాలి. మొత్తం భూమి కలిపిన 10 ఎకరాల లోపు అయితే ఉండాలి. ఇక ఈ పెన్షన్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసినట్టయితే, మన దగ్గర ఉన్న ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్ అయితే ఇస్తారు కదా, అది రీసెంట్ గా ఉన్న క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలండి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీ, అంటే రీసెంట్ గా ఆధార్ ని కూడా అప్డేట్ చేసుకుని ఉండాలి. ఇవన్నీ మీరు డాక్యుమెంట్ దగ్గర పెట్టుకోండి. సర్వే కూడా చేస్తూ ఉన్నట్టయితే మనకు తెలుస్తోంది. ఈ సర్వేలో సెలెక్ట్ అయిన వాళ్ళకి డెఫినెట్ గా నాకు తెలిసి వచ్చే సంవత్సరం సంక్రాంతి కల్లా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ అయితే స్టార్ట్ చేయాలనేసి అనుకుంటున్నారు. కాబట్టి మనకి సంక్రాంతి ముందుగానే ఈ 50 సంవత్సరాలకి 4000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వాలనేసి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇంకా మనకి 2 నెలలు అయితే ఉంది. ఈ 2 నెలల్లో ప్రతి ఒక్కరి డేటా అయితే తీసుకొని, వాళ్ళలో ఎవరు అర్హత పొందుతున్నారో వాళ్ళందరి డేటాని తీసుకొని ప్రభుత్వం అయితే వాళ్ళకి 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళకి పెన్షన్ అయితే మంజూరు చేయాలనేసి చూస్తోందండి. కాబట్టి మనకి ఈ వచ్చే సంవత్సరం సంక్రాంతి కల్లా ఈ 50 ఏళ్ళకి పెన్షన్ అనేది అమలవుతుందని తెలుస్తోందండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.